సో రిజర్వేషన్ సిస్టమ్ టైమ్ అండ్ అగైన్ మనం న్యూస్లో రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనిలో చాలా న్యూస్ చూస్తూ ఉంటామండి. రిజర్వేషన్కి చాలా పేర్లు ఉంటాయి. ఇండియాలో మనం రిజర్వేషన్ని కోటా అంటాం, లేకపోతే ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం, లేకపోతే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. అసలు నిజంగా మనకు రిజర్వేషన్స్ అనేవి అవసరమా? చాలామంది చాలా డిబేట్స్ పెట్టుకుంటూ ఉంటారు, చాలా మాట్లాడుతూ ఉంటారు. సో చూడండి, ఇండియా ఈజ్ వెరీ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ. సో ఇండియాలో చాలా క్యాస్ట్లు, కులాలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి, చాలా భాషలు ఉంటాయి, చాలా కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ దీనిగా పుట్టారా? ప్రతి ఒక్కరూ పెద్ద అంటే ఈక్వల్గా ట్రీట్ చేయబడతారా? ట్రీట్ చేయబడండి. మనకి ఋగ్వేదాలో పూరుష సూక్త అనేటటువంటి ఒక సూక్త ఉంటుంది. సో ఈ పూరుష సూక్తాలో ఏం చెప్తారు అంటే వర్ణా సిస్టమ్ ఏదైతే ఉంటుందో వర్ణా సిస్టమ్ని పెట్టడం అనేది జరిగింది. సో వర్ణా సిస్టమ్, మన క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఆర్నవాలు ఋగ్వేదిక్ టైమ్స్ నుంచి మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వర్ణా సిస్టంలో ఏం చెప్పారు అంటే 4 క్యాస్ట్ల గురించి చెప్పారండి, 4 కులాల గురించి చెప్పారు. ఏంటి అంటే ఫస్ట్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల నుంచి వస్తారు. సెకండ్ క్షత్రియాస్ భుజాల నుంచి వస్తారు. అండ్ వైశ్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొడల నుంచి, థైస్ నుంచి వస్తారు. అండ్ శూద్రాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదాల నుంచి వస్తారు. సో ఇలా చెప్పడం వల్ల ఈ వర్ణా సిస్టమ్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్గా మన ఇండియన్ సొసైటీలో కంప్లీట్గా ఇదవ్వడం వల్ల, ఎంక్రోచ్ అవ్వడం వల్ల, సో మనం ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి మనం బయటపడలేకపోతున్నామండి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది రిజర్వేషన్ సిస్టమ్ గురించి అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా మరాఠా రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో మరాఠా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మేము ఇందిరాసాని కేసులో ఏదైతే 50% క్యాప్ పెట్టామో రిజర్వేషన్స్కి, వీ వాంట్ టు రీకన్సిడర్ ఇట్ అనేటటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో పాస్ చేసింది. వీఆర్ ఆస్కింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు ఒపీనియన్స్ మేము కోరుకోవాలనుకుంటున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఇంతకీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది, దాంతోపాటు ఈ 50% క్యాప్ ఏంటి, ఇందిరాసాని కేసు ఏంటి, అండ్ సుప్రీంకోర్టు ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదట రిజర్వేషన్ సిస్టమ్ అనేది అవసరమా సార్? మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన ఇంట్లోనే చూసుకోండి, మన మదర్ ఉంటారు, మన ఫాదర్ ఉంటారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. సపోజ్ పెద్దవాడు బాగా చదువుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, రెండవ వాడు ఇబ్బంది పడతా ఉన్నాడు, ఎకనామికల్గా ఇబ్బంది పడతా ఉన్నాడు, అప్పులు పాలైపోయాడు, సరిగ్గా చదువులేదు. ఆ టైంలో తల్లిదండ్రులు ఏం చెప్తారు, పెద్దోడా చిన్నోడు ఎవరైతే ఉన్నారో వాడు సరిగ్గా లేడు కదా, కాస్త వాడికి హెల్ప్గా ఉండు, వాడికి సరిగ్గా చూసుకో అని చెప్తారా లేదా? సో అలాగే ఇక్కడ మన సొసైటీకి, మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు ఎలా అయితే ఉంటారో సొసైటీకి పెద్దన్నలాగా, తల్లిదండ్రులలాగా ఎవరుంటారండి? గవర్నమెంట్, ప్రభుత్వం అనేది ఉంటుంది. సో స్టేట్ అనేది ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో, బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం ఎంతో కొంత ఇది చేయాలి, వాళ్ళకు ఒక ఇదేదైతే ఉంటుందో అది ఇవ్వాలి. సో 2 కొడుకుల్ని సమానంగా చూడాల్సినటువంటి తల్లిదండ్రులు ఒకరిని కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వరా, వాళ్ళకి హెల్ప్గా ఉండరా అనడం తప్ప అది డిస్క్రిమినేషన్ అవుతుందా? అవ్వదు. దట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది అవుతుంది. సో 2 కొడుకులు సరిగ్గా ఉండాలి, హ్యాపీగా బతకడానికే కదా తల్లిదండ్రులు చెప్తారు. సో గవర్నమెంట్ కూడా ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉంటారో, సమాజంలో ఉండేటటువంటి అన్ని సెక్షన్స్ ముందుకు వెళ్ళడానికి గవర్నమెంట్ ఏదైతే, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకుంటుంది. దట్ ఈస్ రిజర్వేషన్, కోటా, ఎఫర్మేటివ్ యాక్షన్ లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ ముందు చూద్దాము, తర్వాత ఇందిరాసాని కేసు గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దే నో ద డైవర్సిటీ ఆఫ్ ఇండియాలో వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల గురించి వాళ్ళకి తెలుసు. సో టు అచీవ్ సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక పరమైనటువంటి సమానతలు అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయడానికి దే ఇంట్రడ్యూస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇది చేశారు. చూడండి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో ఉండేటటువంటి ఆర్టికల్ 14 ఇది దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో ఇది దేని గురించి మాట్లాడుతుంది? డిస్క్రిమినేషన్
పొందనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో హక్కునిస్తుందండి. రైట్. సో వీటన్నిటిని అచీవ్ చేయాలంటే ఏముండాలి, సొసైటీలో ఒక ఈక్వల్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి. సో అందుకోసం అనేవి మనకి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సొసైటీ గురించి, దాని తాలూకా డైవర్సిటీ గురించి, హోమోజీనిటీ గురించి, రిలీజియన్ గురించి, కల్చర్ గురించి, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ గురించి, వీటన్నింటి గురించి వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి ఇంకొక విషయం ఏం తెలుసు అంటే దీస్ అప్పర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో లోవర్ సెక్షన్స్ని ఎకనామికల్గా, సోషల్గా, కల్చరల్గా డిస్క్రిమినేట్ చేస్తూనే ఉంటారు అని కూడా తెలుసు. సో వాళ్ళ తాలూకా వీకర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా కండిషన్స్ని దీనిలోకి తీసుకురావడానికి మన తాలూకా ఇదేదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని సేఫ్ గార్డ్ చేయడానికి, రక్షించడానికి ఒక మెకానిజం, రిజర్వేషన్ అనేటటువంటి ఒక మెకానిజం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారు. బట్ కానీ రిజర్వేషన్స్ మన ఒరిజినల్గా రాజ్యాంగంలో ఎంతవరకు పరిమితం చేశారు అంటే కేవలం చట్టసభలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేటివ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ లోక్సభ కానీ, మీరు రాజ్యసభ చూసుకుంటే రాజ్యసభ కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, ఈ చట్టసభల్లో వాళ్ళ తాలూకా గొంతు వినిపించడానికి, వాళ్ళ తాలూకా వాయిస్ వినిపించడానికి ఏం చేద్దామని చెప్పి అనుకున్నారు, మన తాలూకా రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ప్రాతినిధ్యం అనేది కల్పించాలని చెప్పి అనుకున్నారండి. వాళ్ళని కూడా చట్టసభల్లో భాగం చేయాలని చెప్పి అనుకున్నారు. ఆర్టికల్ 334 దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ కూడా ఫర్ లైఫ్ టైం ఇచ్చారా అంటే లేదు, ఒక 40 ఏళ్ళ వరకు ఇచ్చారు. 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ కండిషన్స్ని పరిశీలించి పార్లమెంటు సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ద్వారా రిజర్వేషన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే వద్దా అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1951లో వచ్చింది. రాజ్యాంగం అమలైనటువంటి 1 సంవత్సరం దాటంగానే 1951లో ఇదైనటువంటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో దీనిలో రిజర్వేషన్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, దాంతోపాటు గవర్నమెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో, పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా వర్తించడం అనేది జరిగిందండి త్రూ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే రిజర్వేషన్ అనేది మన అంబేద్కర్ గారికి వీళ్ళకే వచ్చిందా, అంతకు ముందు ఉందా? రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ సార్ ఇండియాలో ఎమర్జ్ అయింది అంటే జ్యోతిబా పూలే ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గర నుంచి మనకి రావడం అనేది జరిగిందండి. చెప్తాను చూడండి. అందుకే మనకి ఊరు వాడల్లోని ఎక్కడైనా ఇక్కడికి వెళ్తే మనకి జ్యోతిబా ఫూలే ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు. ఈ జ్యోతిబా ఫూలే ఏం చేశారు, హీ రిప్రజెంటెడ్ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో, విలియం హంటర్ ప్రాతినిధ్యాన్న ఇదినటువంటి హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానిలో ఈయన రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. రిప్రజెంట్ చేస్తూ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పించాలి అని మొదట ఆ ఇష్యూని లేవనెత్తింది ఎవరు అంటే జ్యోతిబా ఫూలే. సో ఈయన తాలూకా దీని ప్రకారం విలియం హంటర్ కూడా అతను కూడా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. రిజర్వేషన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. కానీ రిజర్వేషన్స్ నిజంగా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసమే మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ తాలూకా ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ తాలూకా ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇఫ్ దే వాంట్ టు అప్రెస్ వన్ పీపుల్, సో ఎవరికైనా వాళ్ళు కంట్రోల్ చేయాలి అంటే ఇంకొక సెక్షన్ ఆఫ్ సొసైటీని వాళ్ళు ఇచ్చేవాళ్ళండి. సో బెంగాల్ పార్టిషన్ కానీ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్, మనం చాలాసార్లు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉండాలి సార్, ఈ రిజర్వేషన్ వచ్చింది కరెక్టే, ఎంతవరకు ఉండాలి ఏంటి అని చెప్పి ముఖ్యంగా ఇందిరా సాని కేసులో ఏం చెప్పారో చూద్దాము, జాగ్రత్తగా వినండాము. సో 1979 నుంచి మన కథ మొదలవుతుంది. 1979లో ఏం జరిగిందండి, 1978లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉంటారో, జనతా పార్టీ ఏదైతే ఉంటుందో జనతా పార్టీ తరపున జనతా పార్టీ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు హీ అపాయింటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్నే అది హెడ్ చేసింది ఎవరు అంటే బీపీ మండల్. అందుకే దాన్ని మండల్ కమిషన్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. బీపీ మండల్ అధ్యక్షతన 1979లో ఒక కమిషన్ని ఈయన కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. సో
BP Mandal and the committee please come up with some recommendations so that we can implement those recommendations through a constitutional amendment or a public order అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో BP Mandal ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియా మొత్తం తిరిగారు, అండ్ ద కమిటీ మెంబర్స్ కూడా ఇండియా మొత్తం తిరిగారు. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, సోషల్లీ ఏం చెప్పుకున్నాం చూడండి, ఎకనామికల్లీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా స్టేటస్ ఏంటి అనేటటువంటి విషయం మేరకు ఇది చేయడం అనేది జరిగింది. మొత్తం అంటే ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. సో మొత్తం పరిశీలించిన తర్వాత కమిషన్ అనేది 1980లో 1980లో తన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి, మండల్ కమిటీ రిపోర్ట్ అంటాం. ఈ రిపోర్ట్లో ఏం చేశారు అంటే ఈ ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 27%, దే ఆల్మోస్ట్ ఎంతవరకు ఉన్నారు అంటే 54% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా సగం పర్సంటేజ్ 27% అనేది ఓబీసీ రిజర్వేషన్ అనేది కల్పించాలి అని మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో మండల్ కమిషన్ తన రికమెండేషన్స్ని ఇవ్వడం అనేది జరిగింది. బట్ జనతా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత కొలాప్స్ అయిపోవడం వల్ల మ్యాటర్స్ అన్నీ చాలా కాంప్లికేట్ అయిపోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? చాలా సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ గురించి మీకు ప్రోగ్రెస్ అనేది కనిపించలేదు. తర్వాత జనతాదళ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో జనతాదళ్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఈ జనతాదళ్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1989లో ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికమెండేషన్స్ని మేము ఇది చేద్దాము, రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేద్దాము అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్ తీసుకున్నారు. సో 27% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ 27% రిజర్వేషన్ అన్నారో, సో దేశవ్యాప్తంగా ఒకవైపు దేశం చీలిపోయిందండి. ఒకరు ఎలా చీలిపోయింది, రిజర్వేషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, యాంటీ రిజర్వేషన్ని సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు కొంతమంది, ఇలా దేశం అనేది చీలిపోయింది ఇండియన్ పాపులేషన్. సో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రొటెస్ట్లు అనేవి ఎప్పుడైతే ఇండియాలో బాగా ఇదవ్వడం అనేది జరిగిందో గవర్నమెంట్ యొక్క ఈ యాక్షన్ రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ పెట్టాలి అనేటటువంటి యాక్షన్ని సుప్రీంకోర్టు ముందుకు పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో సుప్రీంకోర్టుకి పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ 27% తాలూకా రిజర్వేషన్ కాస్త 37%కి పెంచడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేశారు, ఈ 27% ఎవరికి, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కదా, ఇక్కడ ఏం పెట్టారు 37% ఒకటి యాడ్ చేశారు. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించుతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే పివి నరసింహారావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది. సో కోర్టు ముందుకు ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించవచ్చా, రాజ్యాంగం నిజంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎకనామిక్ క్రైటీరియా మీద రిజర్వేషన్స్ కల్పించమందా అనేటటువంటి విషయం మీద కోర్టు ముందుకి క్వశ్చన్ వెళ్ళడం అనేది జరిగింది. దీనిలో సుప్రీంకోర్టు ఏ వెర్డిక్ట్ ఇచ్చిందో దాన్నే మనం ఇందిరాసాని కేసు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇందిరాసాని కేసు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దీనిలో మామూలుగా సుప్రీంకోర్టు ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకొని రిజర్వేషన్స్ కల్పించవచ్చా, మొదటిది ఫస్ట్ పాయింట్. రెండవది, రిజర్వేషన్స్ ఒకవేళ కల్పిస్తే రిజర్వేషన్స్ కంతు అదుపు లేదా ఎంతవరకు రిజర్వేషన్స్ అనేవి కల్పించవచ్చు అనేటటువంటిది 2. థర్డ్ది ఏంటి అంటే చూడండి, ఆర్టికల్ 60 క్లాజ్ 4 ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కల్పించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి. సో గవర్నమెంట్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా విడదీయొచ్చా అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ సభ్యులు దేశంలో సపోజ్ ఒక సొసైటీలో 100 మందే ఉన్నారనుకోండి, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, దానిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ 50 మంది ఉన్నారనుకోండి, ఈ 50 మందిలో ఒక 10 మంది ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి వాళ్ళని విడదీయొచ్చా, ఏ బేసిస్ మీద, ఎకనామిక్ బేసిస్ మీద. ఈ 10 మందికి ఎకనామికల్గా చాలా దారుణాదారుణమైన పొజిషన్లో ఉన్నారనుకోండి, వీళ్ళని అలా విడదీయొచ్చా, విడదీసి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి, స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి కల్పించవచ్చా అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ముందు ఉండడం అనేది జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తన అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ చెప్పడం అనేది జరిగిందండి. ఏం చెప్పింది చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్
మొదటి ప్రశ్న, ఎకనమిక్ క్రైటీరియా మీద ఇప్పించవచ్చా అంటే ఎకనమిక్ క్రైటీరియా మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. 2, బ్యాక్వర్డ్ క్లాసెస్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా విడదీయొచ్చా అంటే విడదీయొచ్చు, అందులో తప్పేం లేదు అని చెప్పింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఇది చేయడం అనేది జరిగింది. ఏంటమ్మా అంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ని క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్గా విడదీయాలి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనమిక్ క్రైటీరియా. మనం ఇప్పుడు అప్లై చేసుకుంటాం కదా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, ఇవే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇలా విడదీయడం అనేది జరిగింది. ఓన్లీ నాన్ క్రీమీ లేయర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ వర్తించండి, క్రీమీ లేయర్ వారికి రిజర్వేషన్స్ అనేవి వర్తించకూడదు అని చెప్పి మనకి సింద్రాసాని కేసులో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ అనేవి ఇండియాలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ 50% క్యాప్ పెట్టడం అనేది జరిగింది. ఒక లక్ష్మణ రేఖ గీయడం అనేది జరిగింది. ఆ గీత దాటి బయటకు వెళ్ళకూడదు ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప 50% దాటి రిజర్వేషన్స్ అనేవి పెంచకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఒక లక్ష్మణ రేఖ గీయడం అనేది జరిగింది ఇన్ ద ఇందిరాసాని కేసు. ఇందిరాసాని కేసు గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మండల్ కమిషన్ కేసు అంటాము, దాంతోపాటు రిజర్వేషన్ కేసు అని కూడా మనం చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఈ పాయింట్స్ ఇందిరాసాని కేసు గురించి మాట్లాడేటప్పుడు దీస్ పర్టిక్యులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇది చేయొచ్చు. బట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు రిజర్వేషన్ అనేది మనం నిజంగా కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎందుకు ఒక ఎగాలిటేరియన్ సొసైటీ అంటే ఈక్వాలిటీ ఉన్నటువంటి సొసైటీని నిర్మించడంలో రిజర్వేషన్స్ ఉపయోగపడతాయని కాకుండా పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం మన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాడుతుండడం అనేది జరుగుతుందమ్మా. దట్ ఈజ్ ఎ మెయిన్ కన్సర్న్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ సంగతి ఏంటి సార్, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. మనకి 30th November 2019 ఇప్పుడు ఏం జరిగింది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర గవర్నమెంట్ దే యునానిమస్లీ పాస్డ్, దే క్లియర్డ్ ఎ బిల్ అండి, ఒక బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ బిల్లు? 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ మరాఠాస్కి అప్పగించాలి. 16% రిజర్వేషన్ ఎవరికి? మరాఠాస్ ఎవరైతే ఉంటారో మరాఠాస్కి అప్పగించాలి. దీస్ మరాఠాస్ ఆర్ వారియర్ కమ్యూనిటీ అండి. అండ్ ల్యాండ్ లార్డ్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు, ఎకనామికలీ వెల్ స్టేబుల్, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరిగింది. సో మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దేనిలోని ఎడ్యుకేషన్లోని అండ్ జాబ్స్లోని స్టేట్లో జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 16% రిజర్వేషన్ అనేది కల్పించాలనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. దీనికి ఎగనెస్ట్గా బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో బాంబే హైకోర్టులో చాలా పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. సో ఏమని చెప్పారు, స్టేట్లో రిజర్వేషన్స్ ఆల్రెడీ 68% దాటిపోతున్నాయి దీనివల్ల. సో ఇట్ ఈస్ వెరీ థ్రెట్ స్టేట్ యొక్క డెవలప్మెంట్కి రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకూడదు. ఎందుకు రిజర్వేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు కోరుకోకూడదు? రిజర్వేషన్ అంటే ఏంటి? మేము వెనకబడిన వర్గాలం, మాకు రిజర్వేషన్ కల్పించండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మేము వెనకబడిన వర్గాలం అంటూ ఉంటే దేశం ముందుకెళ్తుందా? వెళ్ళదు. దట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ గుడ్. అర్థమైందా? సో ప్రతి ఒక్కరు అలా కోరుకోకూడదు. ఎవరైతే నిజంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు మాత్రమే కోరుకోవాలి. అంతేనా? రైట్. సో మన తాలూకా బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి రిజర్వేషన్ అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇది మంచిదే, కానీ రిజర్వేషన్ అనేది 16% కాకుండా కాస్తకి తగ్గించండి. ఎంతకి? 12 to 13% ఏదైతే ఉంటుందో ఇంత మేరకు తగ్గించడం అనేది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మరాఠాస్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 12 to 13% కూడా ఉంచకూడదు, ఇది ఫైనల్ అయిందండి. ఇప్పుడు ఉంచకూడదు అంటే మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కల్పించండి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత చాలామంది లాయర్స్ ఈ తాలూకా జడ్జిమెంట్ మీద ఒక 11 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి అండ్ ప్లీజ్ రివ్యూ చేయండి, ఇది కరెక్ట్ కాదు, రిజర్వేషన్స్ అనే 50% కంటే దాటకూడదు అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా?
రైట్ అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు పిటిషన్ పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. ఈ తీర్పు ఏదైతే ఉంటుందో మామూలుగా మళ్ళీ 12 to 13% ఇదేదైతే ఉంటుందో ఆ కేసుని విచారిస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది అంటే స్టేట్స్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో డెసిషన్స్ మేము వెల్కమ్ చేస్తున్నాము. ఇందిరాసాని కేసు ఏదైతే ఉంటుందో 1992లో అయినటువంటి ఇందిరాసాని కేసు, అందులో పెట్టినటువంటి ఈ 50% లక్ష్మణ రేఖ లేదా 50% క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఒక రీలుక్ చేయబోతున్నాము. అది కరెక్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు సరిగ్గా ఉందా, లేకపోతే రిజర్వేషన్స్ పెంచుదామా లేదా అనేటటువంటి డెసిషన్ అనేది తీసుకుంటాము అని చెప్పి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు అప్పగించడం అనేది జరిగిందమ్మా. ఎవరండి అప్పగించారు? సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు అప్పగించింది. అర్థమైందా? అందుకు మనకి ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి తర్వాత మీరు చూసుకుంటే తమిళనాడు లాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా 60% కూడా దాటడం అనేది జరిగింది. ఈవెన్ మీరు గమనిస్తే మనకి రీసెంట్గా ఏంటి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు, మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్ కూడా కల్పించడం అనేది స్టార్ట్ చేశారు. సో ఎందుకు మరి ఇందిరాసాని కేసు మరి క్వశ్చన్ వస్తుంది కదా సార్, ఈ 10% రిజర్వేషన్ ఆల్రెడీ 50% ఉంది, 10% అయితే 60%కి పెరిగిపోతుంది కదా సార్, మరి ఎవరు క్వశ్చన్ చేయలేదా దీని తాలూకు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి అంటే మన తాలూకా వీళ్ళు ఎవరో ఏం చెప్పారు అంటే మన తాలూకా పార్లమెంట్ ఏం చెప్పింది అంటే అప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఇందిరాసాని కేసు ఓన్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే 50% క్యాప్ అనేది విధించింది, కానీ ఎకనామికల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా మీద ఎటువంటి క్యాప్ అనేది విధించలేదు అనేటటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ వచ్చిన ప్రతిసారి వీటన్నింటినీ ఒకసారి నెంబర్ వేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఆర్టికల్ 334 రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్స్, అది మనం మాట్లాడుకున్నాం. సో అమెండ్మెంట్స్ ద్వారా మారుతూ ఉంటుంది. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 15 మాట్లాడుతుంది. రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతుంది. ఓబీసీ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది, మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో మండల్ కమిషన్ తాలూకా రికమెండేషన్స్ మేరకు ఓబీసీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. 2019లో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇందిరాసాని కేసులో ఏం చెప్పారు ఏంటి అని డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మ. అర్థమైందా? సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే ప్రతి సబ్జెక్టు జిఎస్ పేపర్స్ కూడా ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మన తెలుగు భాషలో చక్కగా నేర్చుకోవచ్చు. యూ కెన్ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసేటటువంటి అవకాశం అనేది కల్పిస్తున్నాం. ప్రత్యూష మేడం నెంబర్ అది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి అమ్మ. ఓకేనా?